జనగామలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయేటువంటి ఇక్కడ 5K రన్ 2K రన్ కూడా తెలంగాణ రాష్ట్ర రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుండడము అందులో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసి చాలా అద్భుతమైనటువంటి ఒక ఎంకరేజ్మెంట్లో ఉన్నటువంటి నేపథ్యం. ప్రస్తుతానికైతే ఇక్కడ మెడల్స్ తీసుకొని ఇక్కడ ముందు పార్టిసిపేట్స్ చాలామంది విన్నర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి మనం తీసుకునేది ఏంటంటే అందరూ మహిళలే ఉన్నారు. వారిని ఎంకరేజ్ చేసేటువంటి వాళ్ళ గురువులు వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రస్తుతానికి ఉన్నారు. ఒక్కసారి వాళ్ళు ఈ పార్టిసిపేషన్ ఎట్లా అనిపిస్తుంది వారితో మనం మాట్లాడదాము. ఎందుకంటే ఆర్టీవీ కూడా ఒక్కొక్క రకమైనటువంటి ఇనిషియేషన్ తీసుకుంటున్న నేపథ్యంలో ఆర్టీవీ కూడా ఒక ఇనిషియేషన్ తీసుకుంటుంది. ఎట్లా అనిపిస్తుందమ్మా? మీరు 2K రన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారా? 5K రన్ ఏంటి? 5K రన్ చేశాను. గర్ల్స్ లో ఫస్ట్ చేశాను నేనే ఫాస్ట్ గా. జనగాంలో ఫస్ట్ టైం ఇలా పెట్టడము, లైక్ హైదరాబాద్ నుంచి ఇంత పెద్ద రన్ చేశారు. ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేశారు. లైక్ చిన్నపిల్లల నుంచి పెద్ద ఏజ్ వాళ్ళు, ఏజ్ సంబంధం లేకుండా అందరూ చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా, పిల్లలు కూడా, అందరూ పేరెంట్స్ కూడా ఇలా ఫిజికల్గా మంచిగా చేస్తారు. చాలా ఆరోగ్యం కూడా ఉంటుంది ఇలా చేస్తే. ఎంత పైసలు సంపాదించినా ఆరోగ్యమే మంచిగా ఉండాలి. అంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. అంటే మనతో ఎప్పటికీ ఉండేది ఒక హెల్త్ అండ్ మన పేరు. ఎన్ని మనీ ఉన్నా అది అంతే. మన హెల్త్ మంచిగా ఉండాలి. మనం రోజు ఫిజికల్గా చేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకు వచ్చేసి రన్నింగ్ June 7th రోజు హైదరాబాద్లో చేస్తున్నారు, రెక్లెస్ రోడ్. సో కంపల్సరీ మేము పార్టిసిపేట్ చేస్తాము అక్కడ కూడా. ఓకే, ఇక్కడ మీరు ఎందుకంటే జూన్లో 7th రోజు స్టేట్ లెవెల్లో జరగబోతుంది అన్ని రాష్ట్రాల అన్ని జిల్లాల నుంచి. ఇక్కడ మీరు ఎంతసేపట్లో ఫినిష్ చేశారు మీ 5K రన్? మేబీ 24 minutes లోపే చేసేసాను ఫాస్ట్గా. ఇంత వర్షం పడ్డా కూడా ప్రోగ్రామ్ పోతుంది అనుకున్నాం, కానీ ప్రోగ్రామ్ మంచిగా సక్సెస్ఫుల్ అయింది. ఎంత వర్షం పడినా లాస్ట్కి అయితే. ఇక్కడ నిజంగా ఎందుకంటే పొద్దున్న లేచి గ్రౌండ్లోకి వస్తే వాళ్ళ ఇనిషియేషన్ కూడా చాలా, వాళ్ళు మాట్లాడే విధానం కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఒక్కొక్కరితో మనం మాట్లాడదాం. మీరు కూడా 2K రన్ విన్నర్ ఫస్ట్. ఇంతకుముందు మనం మాట్లాడిన వాళ్ళు 5K రన్ విన్నర్స్, తర్వాత 2K రన్నర్స్. ఎట్లా అనిపిస్తుంది? నిజంగా ఇట్లాంటి వాతావరణం ఉండడం కూడా చాలా బెస్ట్ అన్నటువంటి ఆలోచనలోకి చాలామంది జనగామ వాసులు వస్తారు. ఇంతకుముందు ఎవర్ బిఫోర్ అన్నట్టు మనకు ఉంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ ప్రోగ్రామ్ ఇక్కడ చేయడం ఫస్ట్ టైము. ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ రిపీట్ చేయాలి. మాకు చాలా ఆనందంగా ఉంది. జనగాంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మళ్ళీ కనెక్ట్ చేయాలని కోరుకుంటున్నాము. రన్నింగ్ని చాలా ఎంజాయ్ చేసాము. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనుకోకుండా అందరం ఈక్వల్గా చాలా రన్ ఎంజాయ్ చేసాం. ఈ అవకాశం కలిగింది. థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? నిజంగా పిల్లల్ని తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు కూడా వారి యొక్క ఆలోచన, ఎందుకంటే మీకు ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ కూడా పిల్లల ఆలోచనతోటి కూడా మనం ఫుల్ఫిల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక భవిష్యత్తుకి ఒక ప్రణాళికలు వేసుకునేటువంటి ఆలోచన రావాలంటే ముందు ఖచ్చితంగా ఫిట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ ఫిట్నెస్ని ఇట్లా ఎంకరేజ్ చేసేటువంటి విషయాలు కూడా మనం గమనిస్తున్నాం ఇక్కడ. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది పార్టిసిపేషన్? నేను ఒక పేరెంట్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా పిల్లలతో కలిసి రన్ చేయడం అనేది, నేను 5K రన్ హాఫ్ అన్ అవర్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. ఈ జనగాం పట్టణ ప్రజలకు ఇదొక మంచి అదృష్టం అనుకుంటాను. తెలంగాణ ప్రోమో రన్ ఇక్కడ నిర్వహించడం, ఆరోగ్యమే మహాభాగ్యం అనే ప్రజలకు మనం చేసి చూపించినాం. ఆరోగ్యంగా ఉంటే ఎంత సంపద, ఆరోగ్యంగా లేకపోతే ఎంత సంపద ఉన్నా వేస్టే. కాబట్టి మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంది. మనం రోజు వ్యాయామం చేద్దాం, ఎక్సర్సైజ్ చేసి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటాం. ఇది ఒక జనగాం పట్టణ వాసులకు ఇది సువర్ణ అవకాశం. అదేవిధంగా June 7వ తారీఖు హైదరాబాద్లో జరిగే 5K రన్లో కూడా నేను స్వచ్ఛందంగా పాల్గొనడానికి సిద్ధంగా ఉంటున్నాను. మీరందరూ కూడా మమ్మల్ని చూసి మోటివేషన్ కావాలని కోరుకుంటున్నాను. నిజంగా June 7వ తారీఖున జరగబోయేటువంటి కార్యక్రమం కూడా ఇక్కడి నుండే ఒక పిలుపునిస్తున్న పార్టిసిపెంట్సే ఇంత ఉత్సాహంగా ఉంటున్నారంటే మరి రేపు June 7వ తారీఖున ఇట్లాంటి ఒక ఎనర్జీ హైదరాబాద్లో ఒక్కసారి రాష్ట్ర నలుమూల నుండి వస్తే అది ఇంకా ఏ లెవెల్లో ఉంటుందని కూడా మనం గమనించవచ్చు. ఎట్లా ఉంది సార్ మీకు ఈ పార్టిసిపేషన్? మీరు దేంట్లో పార్టిసిపేట్ చేశారు? 5K 2K? 2K పార్టిసిపేట్ చేశాను. ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వాళ్ళకి ముందుగా అభినందనలు తెలియజేయాలి. ఇది చాలా ఆనందంగా అనిపిస్తుంది. ముందుగా రోజు నేను ఇక్కడికి వచ్చి రన్నింగ్ చేసేవాడిని. 2-3 కిలోమీటర్స్ 7 minutesలో కంప్లీట్ చేశాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ ఇంకా మరెన్నో రోజులు జరగబోయే రోజులలో చేయాలని వాళ్ళందరినీ కోరుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఓకే, ముందు మనం ఏంటంటే ఆరోగ్యంగా ఉండడం కోసం వాకింగ్ చేస్తూ ఉంటారు. ఆ వాకింగ్ చేసేటువంటి వాళ్ళు రోజంత ఆడ ఇంతింత వరడింత అన్నట్టు అంటే ఒక మంచి ప్లాన్లో ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత ఇట్లాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఆలోచన ఒక్కసారి రాకెట్ స్పీడ్తో వెళ్తుంది. ఇప్పుడు వారి పార్టిసిపేషన్ కూడా వాళ్ళకే ఒక కాన్ఫిడెంట్ అనేది కనిపిస్తుంది. ఏ ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రొఫెషన్ కూడా సక్సెస్ఫుల్గా నిర్వహించాలంటే ఆరోగ్యం ఉండాలి, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. హెల్త్ అనేది చాలా అద్భుతం. ఎందుకంటే డబ్బులు
ఏదున్నా కొద్ది రోజులు ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ ఆరోగ్యం అనేది మనతోటి నిరంతరం ఉంటుంది కాబట్టి అదే మనతోటి వస్తుంటుంది కాబట్టి ఎట్లా ఉంటుందమ్మా మీ పార్టిసిపేషన్ కూడా? చాలా వరకు గ్రౌండ్లలో చాలామంది ఉంటున్నారు, ముఖ్యంగా గర్ల్స్ కూడా హమ్ కిసీసే కమ్ నహీ అన్నట్టు ముందు పార్టిసిపేట్ చేస్తుంటే కూడా మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం చూస్తుంటే? చాలా హ్యాపీగా ఉంది. అంటే హెల్త్ గురించి కాబట్టి ఇంకా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నాం, ఇంకా స్ట్రాంగ్ కావచ్చు దీనివల్ల కూడా అని అనుకుంటున్నాం. ఓకే ఓకే, మీకు ఎట్లా అనిపిస్తుంది? హార్ట్ఫుల్ థ్యాంక్స్ 10K రన్ పార్టిసిపెంట్స్. అంటే ఇక్కడ జనగాంలో మొట్టమొదటిగా మనకి అంటే జూన్ 7th రోజు హైదరాబాద్లో నిర్వహించేదానికి జనగాం నుంచే ప్రారంభం స్టార్ట్ చేశారు. ఇది మన పిల్లలకి అంటే మన పేరెంట్స్ మన పిల్లల్ని ముందుండి నడిపిస్తే చాలా బెటర్. ఇప్పుడున్న వాతావరణంలో మన పిల్లల్ని ముందుండి నడిపిస్తే మన పిల్లలకి ఎప్పటికైనా ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని వాళ్ళకి నేర్పిస్తూ మనం ముందు నడిపిస్తే మన పిల్లలు ఇంకా ఉన్నత శిఖరాలను వాళ్ళు చేరుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూసినా కానీ జనగామలో ఒక మంచి వాతావరణం కనిపిస్తుంది. చూడడం ఒక్కసారి మనం అక్కడ రన్నర్స్ కూడా వస్తూ ఒక్కొక్కరు కూడా చాలా ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నారు. ఈ ఎన్వైరన్మెంట్ చూస్తుంటే కూడా మళ్ళీ ఒక మంచి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ ఇట్లాంటి వాతావరణం కూడా జనగామలో ఎవర్ బిఫోర్ అన్నట్టు మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఇట్లాంటిది ప్రతి జిల్లా కేంద్రాల్లో జరగాలి. ఆ ఎంకరేజ్మెంట్ అనేది యువత కూడా పెడదోవన పట్టకుండా చెడు మార్గాల్లో వెళ్లకుండా ఉండాలంటే అందరూ మైదానాల్లో ఉండాలి. ఈ మైదానాల్లో ఉంటేనే మన మైండ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఈ ఈవెంట్ ఒక ఆర్గనైజేషన్కి సంబంధించి కూడా ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా కేవలము ఇక్కడ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి, వ్యసనాలకు దూరంగా ఉండాలి, ఆరోగ్యకరమైనటువంటి తెలంగాణను నిర్మించాలనేటువంటి కాన్సెప్ట్ కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా బతుకమ్మ కుంట నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.